వరప్రసాద్ గారు. రాజశేఖరు మేమందరం ఒకరోజు ఈ విషయం మాట్లాడుతుంటే సజ్జల రాజశేఖర్నే తిట్టాడు, నువ్వు అరబాకు నోరు మూసుకో అని చెప్పాడు. లేదండి, ఓకే, రాజశేఖర్ కోపంతో బయటకు వచ్చాడు. అంతలా మాట ఆయన ఎందుకంటారండి? నన్ను అంటారండి ఆ మాట అంటే నేను ఏ ఒక్కరన్నా ముఖ్యమంత్రి స్థాయిలో మనిషి అన్నా కూడా నేను ఓర్చుకునే మనిషి. అందరూ ఉన్నారు అక్కడ, ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు, 10 మంది అనేటువంటి మాట ఆయన అనలేదు. అలా అంటే కూడా నేను కాముకుంటే మనిషిని కాదు, నేను ఎవరిని లెక్క చేయను. నువ్వు గట్టిగా మాట్లాడు, అగౌరవం జరిగిన తర్వాత నేను ఎవరిని వ్యతిరేకించావు కాబట్టి ఆయన ఆ మాట అనలేదు. నేను అంతవరకు నువ్వు సజ్జలకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడావు, అది దాన్ని వద్దని ఆయన నైస్ గా మాట్లాడారు. అది తప్పితే కటుగా ఆ విధంగా మాట్లాడలేదు తప్పితే ఆయన ఇప్పుడు వర్గీకరణ అంశాన్ని వివాదం చేయొద్దు అనే రాజశేఖర్ ఇప్పుడు వివాదం చేయొద్దు అని మాట్లాడారు. కానీ అనవసరం డిబేట్, కానీ గట్టిగా మాట్లాడావు. నేను మాట్లాడింది కాదంటలేదు. ఇప్పుడు కాబట్టి ఆ అంశం ఇప్పుడు వద్దు అన్నారు ఆయన. అంతవరకు సిద్ధంగా ఉన్నారు. మాణిక్య ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్. మాణిక్య ప్రసాద్ గారు సార్, మనం చూస్తున్నాం చారిత్రాత్మకమైన తీర్పు. చంద్రకుమార్ గారికి నమస్కారం. అలాగే మీరు కూడా ఈ పోరాటంలో మీ పాత్ర మీ స్థాయిలో మీరు కూడా పోషించారు చాలా సందర్భాల్లో. దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? అలాగే రాష్ట్రాలే కేటగిరీస్ వైజ్గా చేసుకోవచ్చు అంటూ రాష్ట్రాలకే సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు రాష్ట్రాలు ఇది కరెక్ట్గా అమలు కావాలంటే ఏం చేయాలంటారు? అందరికీ నమస్కారం. జస్టిస్ చంద్రకుమార్ గారికి, తమ్ముడు రాజశేఖరు, ఇంకో తమ్ముడు గోవింద్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు అనేది భారతదేశ సామాజిక న్యాయ చరిత్రలో ఒక హిస్టారికల్ డెసిషన్ ఇది. ఎందుకంటే ఇప్పటి నుంచి ఒక కొత్త మలుపు జరగబోతా ఉంది. అంబేద్కర్ గారు, మహానుభావుడు అంబేద్కర్ గారు ఆశించిన సామాజిక న్యాయము కొత్త పుంతలు దొక్కబోతూ ఉంది. అందువల్ల ఈ విజయం అంబేద్కర్ గారి సామాజిక న్యాయ విజయం, ఈ విజయం భారత రాజ్యాంగాన్ని ఎవరి వ్యక్తిగతమైన ఏ కులాన్ని కాదు, ఏ మతాన్ని కాదు, దీనిలో ఈ వర్గీకరణ ఉద్యమాన్ని బీసీలు, ఎస్సీలు, ఓసీలు సమాజం మొత్తం సపోర్ట్ చేసింది. ఓన్లీ టెక్నికల్ సబ్జెక్ట్ మీద ఇప్పటివరకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు టెక్నికల్ సబ్జెక్ట్కి టైం తీసుకుంది. అందువల్ల నా మనం ఏంటంటే అందరి విజయం ఇది, సామాజిక న్యాయ అభిలాషులు అందరిది కూడా విజయం ఇది. ఈ సమయంలో దళితులు అందరూ ఐక్యంగా ఉండి బీసీలతో కలిసి అవసరమైతే రాజ్యాధికారం కోసం మనందరం ఫైట్ చేద్దాం, మనందరం అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకెళ్దామని అన్ని బీసీలు, అన్ని ఎస్సీ కులాలకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరొక సందర్భం ఏంటంటే ఈ పోరాటంలో మందకృష్ణమాది గారు దీన్ని ప్రజా ఉద్యోగం మార్చారు. అంతకు ముందు సదాలక్ష్మి గారు, తర్వాత వెంకయ్యనాయుడు గారు కూడా 79 అసెంబ్లీ సభ్యుడిగా, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్యనాయుడు గారు అసెంబ్లీలో మాధవరావు గారు మాదిగా అని చెప్పి ఆయన పాంప్లెట్లు పంచారు అసెంబ్లీలో దూకి. అది పెద్ద గొడవ. ఆ రోజు అసెంబ్లీ లోపలికి వెళ్ళటం ఏంటి అని చెప్పి పెద్ద గొడవ. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు ఆ విషయాన్ని ప్రస్తావించారు ఆ రోజు అసెంబ్లీలో. అందువల్ల అలాంటి చరిత్ర, చాలా చరిత్ర ఉంది దీన్ని కృష్ణమాది గారు ప్రజా ఉద్యమంగా మార్చారు, దేశ ఉద్యమంగా మార్చారు. బహుశా ఈ 30 సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద సామాజిక ఉద్యమం ఏదైనా ఉందంటే అది ఎంఆర్పిఎస్ ఉద్యమే. అది కృష్ణమాది గారికి ఆ క్రెడిట్ పోతుంది. ఇంకా నెక్స్ట్ అంశం ఏంటంటే ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది. ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఈ రోజు నుంచే ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఈ రోజు నుంచే ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ కేటగరైజేషన్ యాక్ట్ని అపీల్ చేసింది. ఇది ఆంధ్ర యాక్ట్, ఇది కంబైన్డ్ స్టేట్లో ఉన్న ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. అందువల్ల ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయొచ్చు. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో చెప్పారు, అసెంబ్లీ ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా ఇంకా ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా నోటిఫికేషన్స్ రాలేదు. రేపు ఎంసెట్ ఉంది, రేపు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఉంది, రేపు జరగబోయే అడ్మిషన్ అన్నింటిలో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చెప్పాలి మీ అందరికి కూడా,
దేశంలో అన్ని పార్టీలు అండి, బీజేపీ మొత్తం చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ గోస్ టు పొలిటికల్ పార్టీస్లో చంద్రబాబు నాయుడు గారు, తర్వాత బీజేపీ, సమాజ్వాదీ పార్టీ, లల్లు ప్రసాద్ యాదవ్, దీన్ని సమర్థించడం లేదు. డిఎంకే ఆల్రెడీ తమిళనాడు ఇంప్లిమెంట్ చేస్తుంది. దీన్ని అన్ని పార్టీలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ అందరూ వర్గీకరణ సమర్థించారు. ఎక్సెప్ట్ 2 పార్టీలు సమర్థించలేదండి. సార్ 2 పార్టీలు ఏమంటే, ఒకటి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్, 2 వైఎస్ఆర్ నాయకత్వంలో జగన్ నాయకత్వం వైఎస్ఆర్ పార్టీ. ఈ 2 పార్టీలు సామాజిక న్యాయానికి వ్యతిరేకం. వీళ్ళు ఫ్యూడల్ పార్టీలు. దీనికి కావాలంటే మీకు ఎవిడెన్స్ సహా నేను ఇస్తాను. నేను ఈ విషయాలు ఏం జరిగిందో, ఈ వర్గీకరణ విషయంలో ఏం జరిగిందో తమ్ముడు రాజశేఖర్ తెలియదు. నేను చెప్పమంటే డేట్స్ చెప్తాను. అంతే. రైట్. మాణిక్య ప్రసాద్ గారు, ఇప్పుడు అమలు విషయం అనేది అత్యంత కీలకం. రాష్ట్రాలకే రైట్స్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలు ఎవరు ఏంటి అనేది ఏ విధంగా గుర్తించాలి? ఇప్పుడు బీసీలో క్రిమిలేయర్ ఉన్నట్టుగా ఇక్కడ క్రిమిలేయర్ లాంటివి ఏమైనా అప్లై చేయాల్సిన అవసరం ఉంటుందా? ఈ విషయంలో మీరు చేసే సూచనలు ఏంటి? మీరు ఏ విధంగా భాగస్వామ్యం అవుతారు? ఇదిగోండి, ఇప్పుడు నా దగ్గర 562 పేజీల జడ్జిమెంట్ నా దగ్గర ఉందండి. ఎస్ సార్. జడ్జిమెంట్. ఎస్ సార్. ఈ జడ్జిమెంట్ని నేను ఎట్ ఏ గ్లాన్స్ చూశాను నేను. దానిలో వన్ ఆఫ్ ది అబ్జర్వేషన్ ఈజ్ క్రీమీ లేయర్ అబ్జర్వేషన్ కూడా ఉంది. బట్ బేసిక్గా ఫండమెంటల్గా సీజే చంద్రచూడ్ ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అనేదే ఫండమెంటల్ జడ్జిమెంట్. అవును సార్. అనేక సూచనలు ఉన్నాయి దాంట్లో. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా టెక్నికల్గా ఇష్యూస్ ఏమి లేవు. చంద్రకుమార్ గారు తెలుసు. ఈ రోజు నుంచే ఉభయ రాష్ట్రాలు, ఎందుకంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన చట్టం అమల్లోకి వచ్చింది ఈ రోజు నుంచి. వెంటనే ఒక జీవో ఇష్యూ చేసి ఆ చట్టం బేస్ చేసుకొని ఈ రోజు నుంచే వర్గీకరణ అమలు చేయొచ్చు. ఎలాంటి ఆలస్యం లేదు. ఆల్రెడీ జనాభా లెక్కలు ఉన్నాయి, ఎవరికి పర్సెంటేజ్ ఎంత ఉందో అంత లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం జీవో ఇష్యూ చేయండి. ఇప్పుడు రాష్ట్రం ఉంది, ఆంధ్ర రాష్ట్రం ఉందండి, తెలంగాణ ఉందండి. తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటారు, మాదిగలకు వస్తుంది. ఆంధ్రాలో మాలలు ఎక్కువ ఉంటారు, మాల వర్గానికి ఎక్కువ రిజర్వేషన్ వస్తాయి. దాంట్లో మాకేం అభ్యంతరం లేదే. మాల వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళకి ఇవ్వాలి. నేనేమంటున్నానంటే, దానికి ఆలస్యం చేయొద్దు. దానికి ఏమి పెద్ద స్టడీ అవసరం లేదు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జీవో ఇష్యూ చేయమంటే వెంటనే జీవో ఇష్యూ చేస్తుంది. చట్టం ఉంది కదా, చట్టం చేయాల్సిన పని లేదు. చట్టం ఉంది, జనాభా లెక్కలు ఉన్నాయి. ఓన్లీ గవర్నమెంట్ ప్రొసీజరే, జీవో ప్రొసీజరే. అవును, సుప్రీంకోర్టు చెప్పేసింది. అదే ఇట్ ఈస్ సింపుల్. 1 డేలో ఇష్యూ చేయొచ్చు. 2 రాష్ట్రాలు 1 డేలో ఇష్యూ చేయొచ్చండి. అందువల్ల దాని గురించి ఆలోచించి, నా రిక్వెస్ట్ ఏంటంటే, దళితులంతా కలిసి, మాలా మాదిగలంతా కలిసి రాజ్యాధికారి కోసం, ఇంకా బీసీలతో కలిసి, మా చంద్రకుమార్ గారితో కలిసి, మేము ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా కలిసి మేము రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి. ఇది మా ఎజెండా. మాణిక్య ప్రసాద్ గారు, మీ ఎజెండా మంచిదే, మీ లక్ష్యం మంచిదే. కానీ ప్రధాన పార్టీలన్నీ ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలుగానే చూస్తున్నాయి కదా, బీసీలని కానీ ఎస్సీ ఎస్టీలని కానీ. దీంట్లో ఇది ఆల్రెడీ నలిగిన ఇష్యూ అండి. దీంట్లో పెద్ద ఇష్యూ ఏమి లేదు. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఇష్యూ లేదు, టీడీపీకి ఇష్యూ లేదు, బీజేపీకి లేదు. దే ఆర్ ఆల్రెడీ ఇన్ ది పార్టీ, ఇన్ ది డిస్కషన్స్. ఓన్లీ ఇద్దరికే, 2 పార్టీలకే దీంట్లో సంబంధం లేదు. వాళ్ళు ఏంటంటే ఫ్యూడల్ పార్టీలు కదా. వైసీపీ ప్యాలెస్ నుంచి రావాలి, కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ నుంచి రావాలి. ఈ 2 పార్టీల నిర్ణయాలు రావడం కొంచెం కష్టం. అంతేగాని మిగతా పార్టీలకి ఇబ్బంది లేదు. అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అది కేంద్రం పరిధిలోనిది. సుప్రీంకోర్టు కానీ కేంద్రం కానీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము శిరసావహిస్తామని చాలా స్పష్టం చేశామని రాజశేఖర్ గారు ఇందాక ఒక వివరణ ఇస్తున్నారు వైసీపీ నుంచి. అదే నేమండి, రాజశేఖర్ గారికి నా తమ్ముడు, ఆయన గురించి నేనేం చెప్పను, కానీ ఆయన చెప్పలేడు ఇప్పుడు బహిరంగంగా. నేనున్నాను, ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడు. ఆ పార్టీ సామాజిక న్యాయానికి వ్యతిరేకం అండి.
మాకు తెలుసు ఏం జరిగింది తెలుసు, అందువల్ల దాని గురించి ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు. వాళ్ళు అపోజిషన్ లో ఉన్నారు, వాళ్ళ అవసరం కూడా లేదు. కానీ నేను అనేది ఏంటంటే బేసికల్ గా వాళ్ళు ఫ్యూడల్ పార్టీలు, సామాజిక న్యాయం ఒప్పుకోరు వాళ్ళు. మాట్లాడండి సార్. నేను అనేది ఏంటంటే ఈ విషయం మీద ఈ పార్టీల ఫ్యూడల్ పార్టీల గురించి ఇంకో డిబేట్ లో మాట్లాడదాము. ఇంకో రోజు డిబేట్ పెట్టండి, మాట్లాడదాము. నేను అన్ని విషయాలు బయట పెడతాను, తమ్ముడు పిలవండి, నేను కూర్చుంటాను, మాట్లాడదాం, వివరాలని మాట్లాడదాం. ఈ రోజుకైతే వైసీపీ యొక్క పాత్ర దీనిలో ఏం లేదు, జీరో. వాళ్ళు చెయ్యరు, వదిలేసేయండి. కేసీఆర్ పాత్ర లేదు, తీసేయండి. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇంప్లిమెంట్ చేద్దాం. సపరేట్ డిబేట్ పెడదాం. ఏ పార్టీ కేటగిరీ ఏంటి, ఏ పార్టీ లక్షణాలు ఏంటి, ఎవరేం చేశారు, ఎందుకు ఇచ్చారు, ఆ విషయాలు నేను మాట్లాడతాను. మీరు రాజశేఖర్ని పిలవండి. మాణిక్య ప్రసాద్ కింద మీరు ఏదో చెప్తున్నారు, సుప్రీంకోర్టులో వద్దన్నారు అని అదేదో చెప్తున్నారు. నేను పార్టీలో ఉన్నప్పటికీ నేను నా వ్యక్తిగత ఇక్కడ మాదిగ జన సేవా సమితి తరఫున నేను ఒక అడ్వకేట్ని పెట్టి, ఒక సీనియర్ అడ్వకేట్, ఈరోజు సుప్రీంకోర్టులో ఈ జడ్జిమెంట్లో కోర్టు చేసిన అడ్వకేట్ గోపాల్ శంకరన్, ఆయన పెట్టుకుని నేను ఆర్గ్యూ చేయించాను. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేను ఒక్కడే అడ్వకేట్ని పెట్టాను, ఆర్గ్యూ చేయించాను. అప్పుడు వెళ్ళినప్పుడు పార్టీ నుంచి నాకు చెప్పారు, నువ్వు వెళ్ళవద్దు, నువ్వు పట్టించుకోవద్దని చెప్పారు. అది రాజశేఖర్ తెలియదు, తెలుసు. తర్వాత మాట్లాడదాం, ఎందుకు ఈ గొడవ ఇప్పుడు. రాజశేఖర్ టైం వేస్ట్, నా టైం వేస్ట్ పెడదాం. అంటే ఇంక ఈ రోజు నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు అన్నారు ఆంధ్రప్రదేశ్లో. అంటే మీ ఇనిషియేటివ్ ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం ఎవరు రెస్పాండ్ అవ్వలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడే శ్రీశైలం నుంచి మాట్లాడారండి. శ్రీశైలంలో ప్రెస్ మీట్ పెట్టి నేనే చేశాను, నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాడు. చూద్దాం, వెంటనే ఈ రోజే లేకపోతే రేపో ప్రభుత్వం జీవో ఇష్యూ చేయొచ్చు. డన్ సార్. అయితే ఒకటి క్లారిటీ డిమాండ్ చేస్తున్నాను, ఆలస్యం చేయొద్దు. రైట్ ఒక్క నిమిషం, క్లారిటీ అయితే వచ్చింది. శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు, ఆ చట్టాన్ని. అలాగే రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల అమలుకి ఎలాంటి ట్రూ స్పిరిట్ తో ఇంప్లిమెంట్ చేయాలి.